ఓయ్ దోస్తులు, వెల్కమ్ టు ఎంటీ మిక్స్. సమ్మర్ వచ్చేసింది కదా. ఇంకా సమ్మర్ వచ్చేసిందంటే మనకి చాలా రకాల పండ్లు, వెజిటేబుల్స్ అవన్నీ చాలా అవైలబుల్గా దొరుకుతాయి. సో మెయిన్గా సమ్మర్లో దొరికేది ఏంటంటే మామిడికాయలు కదా. సో మా తమ్ముడైతే నాకు ఎంతో ఇష్టం అని చెప్పి బంగినపల్లి లాంటి మామిడి పండ్లు తీసుకొని వచ్చాడు. అవి కొంచెం పుల్ల పుల్లగా ఉన్నాయి అండ్ అలాగే తీయ కూడా ఉన్నాయి. సో కొంచెం పుల్ల పుల్లగా ఉంటే దానిపైన కారం ఉప్పు జల్లి తిందామని చెప్పేసి ఇంకా మామిడికాయలు తీసుకొని వచ్చి కట్ చేసాము. చూసేసరికి చాలా పండిపోయి ఉంది. ఇంకా అది కొంచెం పుల్లగా ఉంది, అలాగే తీయ తీయ కూడా ఉంది. సో ఇంకా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసామన్నమాట. చూడండి ఎంత బాగుందో. సో మీ సైడ్ మామిడి పండ్లు ఎక్కువ దొరుకుతాయా? దొరికితే కామెంట్ చేయండి. ఇంకా మా దగ్గర అయితే చాలా రకాల మామిడి పండ్లు దొరుకుతాయి. ఇంకా మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే దొరకడం తక్కువే, కానీ మా అత్తయ్య వాళ్ళ సైడ్ అయితే మామిడి పండ్లు అసలు ఏ టైం అంటే ఆ టైంలో దొరుకుతూ ఉంటాయి. చూడండి కాయ మాత్రం చాలా బాగుంది. ఇంకా మా తమ్ముడు కోసం ఇంకా అలాగే ఇంట్లో వాళ్ళందరూ తింటారని చెప్పేసి ఇంకా మామిడికాయలు అయితే ఇట్లా స్లైసెస్లా కట్ చేస్తున్నాము. చూడండి ఎంత బాగుందో. ఇంకా మీరైతే ఇలా పండు కొంచెం ఈ మామిడికాయ కొంచెం కింద పాడైపోయింది. సో ఇంకా పాడైపోయింది కట్ చేసి ఇంకా ఆ క్యూబ్లా కట్ చేసామన్నమాట. ఇంకా వేస్ట్ చేయడం ఎందుకంటే మామిడి పండ్లు కొంతమంది దొరకవు కదా చాలామంది. సో ఫ్రెష్ ఉన్నది కట్ చేసి పక్కన పెట్టాము. ఇంకా దానిపైన చక్కగా అలాగే కారం ఉప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా చూడండి కాయ అయితే మ్యాక్సిమం కట్ చేసాము. ఇంకా వాటిపైన అట్లా కారం ఉప్పు చల్లుకొని తింటే అసలు మామూలుగా లేదనుకోండి. ఇంకా నాకైతే నోట్లోంచి నీళ్ళు ఊరిపోతున్నాయి, అంత బాగుంది, టెంప్టింగ్గా కూడా ఉంది. సో మీరైతే మ్యాంగోస్తో ఏం చేస్తారో కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్గా మా బుడ్డోడు ఎప్పుడెప్పుడు తినాలా అని వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇంకా చూడండి పక్కన మా చిన్న పాప కూడా వెయిటింగ్ అనమాట. సో వీడైతే ఫైనల్గా చూసి చాలా బాగుందని చెప్పి బాగుందన్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.